హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈరోజు అయితే అండి మీ అందరి కోసం ఒక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను. సో మరి శారీలో వచ్చిన బ్లౌజ్ క్లాత్ని కాస్త స్లీవ్స్ కానీ మనము డిజైనర్గా పెట్టామంటే అండి చాలా మంచి లుక్ అనేది వస్తుంది. సో మరి ఈరోజు అయితే అండి బిగినర్స్ కోసం ఒక మంచి డిజైనర్ స్లీవ్స్తో వచ్చేసాను. సో మరి స్కిప్ చేయకుండా చూసారంటే మీరు కూడా నేర్చుకోవచ్చు. సో ముందుగా అయితే అండి బ్లౌజ్ పీస్లో ఉంచి స్లీవ్స్ కోసం బార్డర్ పీస్ అనేది తీసుకున్నాం. ఇక్కడైతే అండి కాస్త పెద్ద బోర్డరే వచ్చింది. ఈ బోర్డర్ని యూజ్ చేసుకొని మనము ఇప్పుడు డిజైనర్ స్లీవ్స్ అనేది కుట్టుకోవాలి. సో ముందుగా అయితే మనం మెజర్మెంట్ అయితే చూద్దాము. సో లైనింగ్ క్లాత్ అయితే అండి తీసుకొని ఈ విధంగా కింద ఒక 1/2 ఇంచ్ వదులుకొని, ఇది మార్జిన్ కోసం అండి. సో ఈ 1/2 ఇంచ్ వదులుకొని మీకు ఎంత లెంగ్త్ కావాలంటే అంత పెట్టుకోండి. నేనైతే అండి ఇక్కడ 5 ఇంచెస్ పెట్టుకున్నాను. షార్ట్ స్లీవ్స్ కాబట్టి 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు 5 ఇంచెస్ లెంగ్త్ అయితే తీసుకున్నాను. ఇక డౌన్ అయితే అండి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో మరి 3 ఇంచ్ డౌన్ తీసుకున్నాక ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ అయితే అండి 7.5 అయితే తీసుకుంటున్నాను. సో మరి ఈ మెజర్మెంట్స్ అయితే అండి మీ మెజర్మెంట్స్ని బట్టి మీరు పెట్టుకోవాలి. నాకైతే అండి 7.5 కాబట్టి ఆర్మ్ హోల్ నేను ఈ విధంగా పెట్టుకొని స్లాంట్గా అయితే అండి డ్రా చేసి ఆ తర్వాత స్లీవ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సో మరి మార్జిన్ అయితే అండి ఇక్కడ నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే అండి శారీలో క్లాత్ కాస్త తక్కువ వచ్చింది కాబట్టి సైడ్లో మనకి జాయింట్స్ అయితే వచ్చేస్తాయి. కింద స్లీవ్లీస్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకొని స్లీవ్స్ అయితే కట్ చేసుకుందాం. ఇక ఫ్రంట్ స్లీవ్కి అయితే అండి కాస్త లోతు అయితే తీసుకోవాలి కదా. ఆ లోతు తీసుకునేదానికి పైనుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకొని అక్కడ నుంచి మనము లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్లో ముడత అనేది రాకుండా నీట్గా అయితే వస్తుంది. సో ఇప్పుడు మనము స్లీవ్కి కాస్త డిజైన్ అనేది స్టిచ్ చేసుకుందాం. దానికోసం అండి మార్కింగ్ అయితే చేసుకుందాం. సో ఇప్పుడు మనము సెంటర్ పాయింట్ అయితే మార్క్ చేసుకుందామండి 3 ఇంచెస్ దగ్గర. సెంటర్ పాయింట్ మార్క్ చేశాక 3 ఇంచెస్ నుంచి అటువైపు 1 ఇంచు ఇటువైపు 1 ఇంచు ఈ విధంగా మార్క్ అయితే చేసుకొని ఒక లీఫ్ షేప్లో మనమైతే డ్రా అయితే చేసుకుందాం. ఇప్పుడు మనము ఈ లీఫ్ షేప్లో డ్రా చేసుకున్న దగ్గర మనము కట్ అయితే చేస్తామండి. ఆ కట్ చేశాక మనము శారీలోంచి క్లాత్ తీసుకొని అక్కడ ప్యాచ్ వర్క్ అనేది పెడుతున్నాం. అందుకే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు మనము లైనింగ్ మీద మార్కింగ్ చేసుకున్నాక మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు మనము పిన్అప్ చేసుకొని ఈ విధంగా ఎక్కడైతే మనము డ్రా చేసుకున్నామో సేమ్ అదే లీఫ్ డిజైన్ మీద మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదండి, స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు సెంటర్లో చిన్న కట్టు పెట్టుకొని ఈ లీఫ్ చుట్టూరి మనము కొంచెం మార్జిన్ అయితే వదిలేసి మనము కట్ చేసుకొని ఆ తర్వాత మనము చిన్న చిన్న కట్స్ పెట్టుకొని క్లాత్ని అయితే రివర్స్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. మనం నార్మల్గా అయితే అండి స్లీవ్స్ కుట్టేటప్పుడు ఒరిజినల్ సైడ్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టేసి కింద సైడ్ స్టిచ్ అనేది వేసుకొని తిప్పుతూ ఉంటాం కదండి. సో అదేవిధంగా మనము ఇక్కడైతే అండి సెంటర్లో మనము ప్యాచ్ అనేది పెడుతున్నాం కాబట్టి ఈ విధంగా ఈ కీ హోల్ని కుట్టేసి మనము రివర్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి ఈ డిజైన్ అనేది నీట్గా అయితే వచ్చేస్తుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకైనా అర్థం కాకపోతే తప్పకుండా మీరు కమెంట్ చేయొచ్చండి. నేనైతే మీకు రిప్లై అనేది చేస్తాను. సో ఈ విధంగా నీట్గా మనము తిప్పుకున్నాక క్లాత్ అంతా బాగా సెట్ చేసుకొని ఇప్పుడు మనము కింద అయితే అండి స్టిచ్ అనేది వేసుకోలేదు కదా. సో ఈ కీ హోల్ అనేది నీట్గా మనము ప్రెస్ అయితే చేసేసుకొని పైన టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసుకోవాలి. సో ఆ తర్వాత ఇప్పుడు మనము కింద సైడ్ కూడా అండి బార్డర్ దగ్గర ఎడ్జ్లో మనం కుట్టుకోవాలి కదండి. అది ఏ విధంగా కుట్టాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. లోడింగ్ స్టైల్లో మనం కుట్టబోతున్నామండి. ఈ విధంగా రౌండ్గా ఫోల్డ్ చేశాక నేను చూపించిన విధంగా మీరు తిప్పుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని ఈ విధంగా పెట్టుకొని మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. దీన్ని మనము లోడింగ్ స్టిచ్ అంటామండి. ఈ విధంగా కుట్టడం వల్ల మనకి లోపల ఉన్న కుట్లన్నీ అసలు కనిపించకుండా వెళ్ళిపోతాయండి. ఇన్విజిబుల్ లాగా ఉంటుంది మనకి. ఇక్కడ మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే వస్తుంది. స్టిచ్ వేశాక ఈ విధంగా గ్యాప్లోంచి మనము క్లాత్ లాగేసామంటే ఇప్పుడు మనకి రెండు సైడ్లు అంటే కీ హోల్ దగ్గర లోపలికి వెళ్ళిపోయింది, కింద బార్డర్ దగ్గర అంచుల దగ్గర కూడా లోపలికి వెళ్ళిపోయింది. మొత్తం లోడింగ్ స్టైల్లో మనం ఈ డిజైన్ అనేది కుట్టేసాం. ఇప్పుడు రెండు సైడ్లు మనము టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. కిందను ఇక అక్కడ కూడా కీ హోల్ దగ్గర కూడా వేసుకోవాలి. సో మరి ఇప్పుడు శారీకి మ్యాచింగ్ అయ్యేలాగా నేను శారీ నుంచి ఒక స్ట్రైట్ పీస్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ పైపింగ్ లాగా నేను కుట్టుకుంటున్నాను. ఇక్కడైతే అండి పైపింగ్ థ్రెడ్ ఏం పెట్టలేదు. నేను చిన్న పీస్ తీసుకొని ఒక సైడ్ అయితే ముందే కుట్టేసుకొని ఇంకొక సైడ్ మనము బ్లౌజ్ మీద ఎడ్జ్లో పెట్టేసి మనం కుట్టాలండి. ఎక్కువ దూరం అయితే పెట్టకూడదు. ఎడ్జ్లో పెట్టి కుట్టామంటే మనకి సన్నటి పైపింగ్ లాగా వచ్చేస్తుంది.
ఇది కానీ కుట్టాక చూసామంటే మనకి లోపల థ్రెడ్ పెట్టినట్టే వచ్చేస్తుంది. చూసారు కదండి, చాలా నీట్గా మనకి థ్రెడ్ పెట్టేసినట్టు వచ్చింది కదా. ఇక్కడైతే అండి పైపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ కీ హోల్ దగ్గర మనము శారీలోంచి తీసిన క్లాత్ని లైనింగ్ వేసి ముందు స్టిచ్ అయితే చేసుకొని అది ఈ హోల్ దగ్గర పెట్టేసి మనము దాని మీద ఏ షేప్లో ఉందో ఆ షేప్ ప్రకారం మనం టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. చూసారు కదా, చాలా నీట్గా అయితే మనకు వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొంచెం లుక్ రావడం కోసం శారీ క్లాత్తోనే ఫ్యాబ్రిక్ బటన్ అనేది తయారు చేసి ఇక్కడ స్టిచ్ అనేది చేశానండి. ఈ ఫ్యాబ్రిక్ బటన్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది పైన అయితే మీకు లింక్ అనేది ఇచ్చేసాను. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీరు చూసేయచ్చు. ఈ ఫ్యాబ్రిక్ బటన్స్ చాలా సులువుగా అయితే మనం చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ఇంకొక స్లీవ్ కూడా రెడీ చేసేద్దాం. చూసారు కదండి, చాలా సింపుల్గా మనము రొటీన్గా కుట్టే చిన్న చేతుల్లాగా కాకుండా షార్ట్ స్లీవ్స్నే కాస్త వెరైటీగా నేను శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఈ విధంగా ప్యాచెస్ పెట్టి కుట్టేశాను. మరి డిజైనర్ లుక్ అయితే వచ్చేసింది కదండి. సో మరి మీకు కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.